యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జనవరి 29వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రస్తుతం మీరు ఏ సమస్యను బట్టి అందరి ఎదుట నిందింపబడుతున్నారా? మనుషుల మాటలు నిన్ను గాయపరుస్తున్నాయా? ఈ లోకంలో నిన్ను హింసించి నిందిస్తున్నప్పుడు నీవు సంతోషించుము, పరలోకమందు మీ ఫలము అధికమగును. భూమి మీద మీ కొరకు ధనమును చేర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యకు సాక్షిగా ఉన్నందున నీవు అవమానింపబడుతున్నావా? దేవుని సేవ చేస్తున్న నీపై అనేక అబద్ధపు మాటలు పలుకుచున్నారా? కృంగిపోకు. నీవు చెయ్యని తప్పుకు నిందిస్తున్నారా? దిగులు చెందకు. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా యేసయ్య నిన్ను చూస్తున్నాడు. కావున సంతోషించి ఆనందించుము, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.